లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం పూర్తిగా దృష్టి సారించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్న ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికల తయారు, చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడంపై పార్టీ చర్చించనుంది. ఇక ఈ నేపథ్యంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈ భేటీకి హాజరు కానున్నారు. బుధవారం నుండి అసెంబ్లీకి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. మొదటగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థులతో, ఆ తర్వాత 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థులతో మరో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థులతో నడ్డా భేటీ కానున్నారు. చేరికల కమిటీ వేసిన బీజేపీ ఆ కమిటీ సమన్వయకర్తగా చింతల రామచంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం పూర్తిగా దృష్టి సారించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్న ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికల తయారు, చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడంపై పార్టీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈ భేటీకి హాజరు కానున్నారు. బుధవారం నుండి అసెంబ్లీకి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. మొదటగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థులతో, ఆ తర్వాత 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థులతో మరో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థులతో నడ్డా భేటీ కానున్నారు. చేరికల కమిటీ వేసిన బీజేపీ ఆ కమిటీ సమన్వయకర్తగా చింతల రామచంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం పూర్తిగా దృష్టి సారించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మార్చిలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల మీద బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి అంటే వరుసగా భేటీలు నిర్వహిస్తున్నటువంటి ఢిల్లీ అధిష్టానం తాజాగా దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి నేతలతోటి అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ల ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులు వీళ్ళతోటి ఈ రోజు ఢిల్లీలో భేటీ నిర్వహించబోతుంది. ఈ భేటీలో రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దిగ్గల ప్రదీప్ కుమార్,
బంగారు శ్రుతితో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ వీళ్ళ తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా అంటే రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా కనీసం 10 దక్కించుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రణాళికలను రచిస్తా ఉన్నది. అందుకు సంబంధించిన వ్యూహాలను కూడా సిద్ధం చేసి పార్టీ రాష్ట్ర నాయకులకు కొంత బాధ్యతలు కూడా అప్పగించారు. అంటే ఈ 17 క్లస్టర్లను 17 పార్లమెంటు నియోజకవర్గం 5 క్లస్టర్లుగా విభజించినటువంటి పార్టీ ఆయా క్లస్టర్లలో అంటే ఒక్కొక్కరికి 2-3 ఆ స్థానాలను కేటాయించినటువంటి రాష్ట్ర పార్టీ వాళ్ళను గెలుపు లక్ష్యంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కార్యకర్తలను ఏ రకంగా ఉత్సాహపరచాలి, ప్రజలను ఏ రకంగా బీజేపీ వైపు ఆకర్షించాలి, మోడీ గడిచిన 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి పథకాలను ఆ ప్రజల్లోకి బలంగా ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే విషయంలో కొంత దశాదిశను కొంతకాలంగా జాతీయ పార్టీ నిర్వహిస్తా ఉన్నది. ఈ సందర్భంగా అంటే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో నడ్డాతో పాటు అమిత్ షా తదితరులు పాల్గొనే అవకాశం ఉన్నాయి. జేపీ నడ్డా అంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సమావేశంలో రాబోయే కాలంలో అంటే ఇంకొక 2 నెలలు కాలం ఉండబోతుంది. ఈ 2 నెలల కాలంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, అదేవిధంగా ఎవరైనా కొత్తగా పార్టీలో చేరబోతున్నారు, చేరితే వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే విషయాలు కూడా కొంత చర్చించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇప్పటివరకు అయితే పార్టీలో చేరిక అనేది కొంత అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే తగ్గిందో అది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ఇటీవల ఒకరిద్దరు చేరదామన్నప్పటికీ పార్టీ రాష్ట్ర నాయకుల్లో కొంత చర్చ జరుగుతా ఉన్నది. దీని మీద కొంత చర్చించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా అంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో కొంత చితికిలపడిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా లోక్సభ ఎన్నికల్లో పోరాటాన్ని సాగించాలి అని చెప్పేసి బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తా ఉన్నది. బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ను ఏ రకంగా ఢీకొనాలి అంటే అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్సాహంతో ఉరకలు వేస్తా ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నిలువరించాలి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా దెబ్బతీయాలి అనే వ్యూహంలో బీజేపీ కొంత నిమగ్నమైంది. దీనికి సంబంధించిన అంశం మీద ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. ప్రియ, అలాగే కృష్ణమూర్తి చూసుకుంటే ఈ భేటీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అండ్ అలాగే ఎవరెవరు పాల్గొంటున్నారు, మరొకటి ఈసారి వాళ్ళ వ్యూహాలు ఖచ్చితంగా ఫలిస్తాయా, ఈ ఎన్నికల్లో పోటీ గట్టిగా ఇస్తారని మనం అనుకోవచ్చా? ఈ సమావేశంలో పాల్గొనే వాళ్ళు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ తదితరులు పాల్గొనే అవకాశం, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి కానీ లేదంటే బంగారు శృతి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వీళ్ళు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం ఏదైతే కొత్తగా నియమితులో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా అంటే ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అంటారు ఆయన చంద్రశేఖర్, ఉత్తరప్రదేశ్ చెందిన చంద్రశేఖర్ రాజస్థాన్ లో మొన్న పనిచేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి రావడానికి అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కొంత చిత్తు చేసి బీజేపీని సంపూర్ణ మెజార్టీతో అధికారం తీసుకురావడానికి చంద్రశేఖర్ కృషి ఎంతైనా ఉందని చెప్పేసి బీజేపీ నేతలు అంటా ఉన్నారు. తాజాగా ఆయన కూడా నిన్న పార్టీ సంస్థాగత ప్రధాన అంటే తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ నియమించారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా ఏ అంశాల మీద అంటే బీజేపీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల మీద కొంత ప్రధానంగా దృష్టి పెట్టి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం మోడీ ఎజెండాయే ఈ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లే అవకాశం. దీనికి సంబంధించిన అంశం మీద బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. మరో అంశం ఏంటంటే బీజేపీ ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంత అంటే గతంలో సాధించినటువంటి 7-8% శాతాన్ని 15%కి 16% ఏ విధంగా చేర్చుకుందో ఈసారి అదే విధంగా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలి అంటే 16% 35%గా చేసుకోవాలని చెప్పేసి కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతికి వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర నేతలకు దశ నిర్ణయించారు. దీనికి సంబంధించి అంటే ఈ పర్సెంటేజ్ని ఏ రకంగా పెంచుకోవాలి, ప్రస్తుతం ఉన్నటువంటి 4 లోక్సభ స్థానాలను కనీసం 10 చేయాలి, డబల్ డిజిట్ చేయాలి అంటే ఏ రకంగా వ్యూహం వెళ్ళాలి, అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలో దిగబోతున్నారు, వాళ్ళ యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి అంటే సామాజిక కూర్పు కానీ ఆర్థిక నేపథ్యం కానీ అంటే రాజకీయ నేపథ్యం కానీ వీటన్నిటిని కూడా ఈ సమావేశంలో పరిశీలించి కొంత అభ్యర్థుల విషయంలో కొంత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ నియోజకవర్గం ఏ అభ్యర్థి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఏ నియోజకవర్గాన్ని ఏ అభ్యర్థి బాగా ఉంటుంది, అతనికి ఉన్నటువంటి ఏంటి అనే విషయంలో కొంత నిర్ణయం తీసుకుని సమావేశం తర్వాత కొంత అంటే రేపు మళ్ళీ ఒక సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో కూడా కొంత పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరైతే లోక్సభకు పోటీ చేయించాలి అని బీజేపీ భావిస్తుందో
వాళ్ళకు కొంత అంటే ప్రచారం చేసుకోండి, మీరు లోక్సభ నియోజకవర్గంలోనే ఉండండి, లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో మీరు పర్యటించండి అని చెప్పి వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.